నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేసిన దాని గురించి అందరూ చర్చించుకుంటుంది ఏంటి అంటే, అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా రేపు పొద్దున ఏదైనా ఈడీలో ఏదో చెప్పబోతున్నారని. కానీ ఆయన చేసిన ట్వీట్లో భారతిరెడ్డి గారి గురించి కూడా ట్వీట్ చేశారనేది అంతరంగంగా బాగా విశ్లేషిస్తే అర్థమవుతుంది. అసలు ఆ యొక్క ట్వీట్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ విచారణ సంస్థ అయినా సరే, అంటే ఆయన వెనిజులా అధ్యక్షుడు సతీమణిని వెనిజులా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికన్ దళాలు తీసుకు వెళ్ళగలిగాయి అనే అంశాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ప్రస్తావన కూడా వస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాబట్టి ఇవాళ భారతి గారిని అరెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు చాలా కేసులు విచారణ జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం, వ్యవస్థల ఉల్లంఘన అన్నిటి గురించి గత కొన్నేళ్లుగా చర్చనీయాంశం అవుతున్న అంశాలే. 2019 మార్చి 15 జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆరోపణల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చాలా అంశాలలో భారతి గారి ప్రమేయం కూడా చర్చనీయాంశంగా మారింది వాస్తవమే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు భారతి గారికి కూడా విచారణ సంస్థ నుంచి పిలుపు రావడానికి ఆస్కారం ఉంది అన్న అర్థం స్ఫురించేలాగా ఆయన కోటరీ గురించి, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి వెనిజులా అధ్యక్షుడు సతీమణి కూడా అమెరికా దళాలు తీసుకెళ్లిన అంశం గురించి ప్రస్తావించిన తీరు చూసిన తర్వాత నిజంగానే భారతి గారి ప్రమేయం కూడా ఇందులో ఉందా అని నిన్నటి నుంచి కొంచెం చర్చనీయాంశంగా మారింది వాస్తవం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాబట్టి ఆమెమి పాలనా వ్యవహారాల్లో ఇంటర్వ్యూని కాలేదు కదా, ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఆమె ప్రమేయం ఏముంది అని చెప్పని సమర్థించేవాళ్ళు సమర్థించుకోవచ్చు. ఒక కేసు రెఫరెన్స్ చెప్తా నేను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో INDPR కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి ప్రమేయాన్ని విచారించుతూ ఒక విచారణ కొనసాగిస్తుంది. ఏంటి, సాక్షాత్తు INPR మినిస్టర్గా ఉన్న పార్థసారథి గారు అసెంబ్లీకి ఒక వివరం తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ద్వారా పెట్టిన యాడ్ రెవెన్యూ కోసం చేసిన ఖర్చులో 43% ఒక్క సాక్షి యాజమాన్యానికే కట్టబెట్టారు, సాక్షి సంస్థలకే కట్టబెట్టారు అని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సతీమణి భారతి గారు సాక్షి యాజమాని. తాను ముఖ్యమంత్రిగా ఉండి తన ప్రభుత్వంలో ఒక అధికారి ద్వారా ఒక మీడియా సంస్థకే, అది తన కుటుంబ యాజమాన్యంలో తన సతీమణి యజమానిగా ఉన్న సంస్థకి 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు అనేది స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా తన డిస్క్రిప్షన్ మేరకు తన సతీమణికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చుకున్నారు అన్నప్పుడు అంతిమంగా ఆ సొమ్ము దక్కింది భారతికి. INPR కమిషనరు విజయ్ కుమార్ రెడ్డికి ఆ లబ్ధి చేకూరలా, ఆ డబ్బు లాభం కలిగింది భారతికి. అటువంటప్పుడు ఆ కేసులో అంతిమ దోషి ఎవరైనా ఉంటే భారతి. తన భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన భర్త ప్రభుత్వంలో అధికారుల్ని తన సంస్థలకి లబ్ధి చేకూరేలాగా ఆ అంతిమ లబ్ధి దక్కించుకున్నది భారతి. అటువంటిప్పుడు 100% ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అక్రమ లావాదేవీల్లో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి చేసిన కొనుగోళ్లలో ఇక్కడ ఇంకొక అంశం ఉంది. అసలు 2019 నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి హోల్సేల్ వ్యాపారం ప్రభుత్వం నిర్వహిస్తూ రీటైల్ వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతిలో వైన్ షాప్స్ ఉండేవి. అట్లాంటి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న రీటైల్ వ్యాపారాన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తూ కొత్త పాలసీని తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2900 రీటైల్ షాపులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే తయారీదారుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన మద్యం ప్రభుత్వమే రీటైల్ షాపుల ద్వారా వ్యాపారం నిర్వహించింది. ఈ నిర్వహించే క్రమంలో ఏ డిస్టిలరీస్ నుంచి ఏ ప్రోడక్టు, అంటే ఏ పర్టికులర్ బ్రాండ్స్ ఏ రోజు ఎంత క్వాంటిటీ బెవరేజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేస్తుంది అన్న బేసిస్లో ఏ డిస్టిలరీస్ బెవరేజెస్ కార్పొరేషన్తో ఒప్పందాలు చేసుకున్నాయో వాళ్ళతోటి చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ రాజకాశి రెడ్డి బృందం 100,000 కోట్ల రూపాయల మామూలు వసూలు చేసిందనేది నిర్ధారణ అయ్యి సిట్ ద్వారా విచారణ జరుపుతూ వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారిస్తూ సాక్ష్యాధారాలు సేకరించి ఈ డిస్టిలరీస్ చేసిన చెల్లింపులు,
ఆ చెల్లింపుల్ని అందుకున్న రాజకాశి రెడ్డి అయినా, ధనంజయ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి అయినా, గావు గోవిందప్ప బాలాజీ వంటి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారిస్తూ అరెస్టులు చేసి జైలు పాలు చేశారు. ఈ అంశంలో మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు. ఈ డిస్టరీస్ నుంచి వసూళ్ళైన ఈ నల్ల డబ్బుని విదేశాలకు తరలిస్తూ అదే క్రమంలో కొన్ని సూట్ కేస్ కంపెనీల ద్వారా వైట్గా మార్చుకున్నారు అనేది కూడా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది. కాబట్టి మరి 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్లు కూడా చేసినట్టుగా ఇన్వాయిస్లు చూపిస్తూ ఉన్నారు. డిస్టరీసు సో జ్యువెలరీకి 100 కోట్ల రూపాయల చెల్లింపులు చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసినట్టుగా కూడా నిర్ధారణ అవుతా ఉంది. బహుశా నేను అనుకోవటం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఈ లబ్ధి దక్కించుకున్న వాళ్ళల్లో భారత ప్రమేయం కూడా నిర్ధారణ అయి ఉండాలి. ఆ విధమైన సాక్ష్యాధారాలు కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి వచ్చి ఉండాలి. కాబట్టే ఆ అంశాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే విజయసాయిరెడ్డి ట్వీటు ఇవాళ భారతి ప్రమేయం కూడా ఇందులో ఉంది అన్న అర్థం స్ఫురించేలాగా రేపు రోజున అరెస్టు జరగటానికి ఆస్కారం ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వెనిజులా అధ్యక్షుడు దంపతుల గురించి మెన్షన్ చేస్తూ వచ్చాడు. అలాగే ప్రజానాయకులారా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ అమ్ముడు పోయిన కోటరీ చేతుల్లో బందీలైనా, ఈ అమ్ముడు పోయిన కోటరీ అనేది 2 సార్లు మెన్షన్ చేశాడు ఆ ట్వీట్లో. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల వ్యవహారశైలి ఎలా ఉంది, వాళ్ళు అతనికి రాసిస్తున్న స్క్రిప్ట్లు ఏ విధంగా ఇస్తున్నారు, అతన్ని వాళ్ళ ప్రజా జీవితంలో పలచన చేసే విధమైన స్క్రిప్ట్లు అతనికి రాసిచ్చి అతను కూడా కనీస మాత్రం క్రాస్ చెక్ చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నాడనే విఘ్నత ప్రదర్శించకుండా తన స్థాయిని డీగ్రేడ్ చేసుకుంటా తన క్రెడిబిలిటీని తానే పణంగా పెట్టుకుంటా అతను ఈ మధ్యకాలంలో పెడుతున్న ప్రెస్ మీట్లు చూస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులని అరెస్టు చేసి జైలుకి పంపిస్తానని స్టేట్మెంట్లు ఇవ్వటం, అలాగే తన ప్రభుత్వ హయాంలో పరిపాలన చేసిన అమరావతి నదీ గర్భంలో నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవ్వాలి అని చెప్పని అవగాహన రాయిచ్చపు స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఆ కోటరీ కూడా ఆయన చేత ఆ విధమైన తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారన్న అభిప్రాయం ఇప్పటికే బలపడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టబోతున్న సంకేతాన్ని విజయసాయిరెడ్డి ఇస్తా ఉన్నాడు. ఆ విచారణలో జగన్మోహన్ రెడ్డి దంపతులు అరెస్టు కావడానికి ఆస్కారం ఉంది. ఎలా అయితే అమెరికా సైన్యం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి వెనిజులా అధ్యక్ష దంపతుల్ని ఇవాళ అమెరికా వరకు తీసుకెళ్లిపోగలిగారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన కోటరీ సపోర్ట్ తోటే ప్రభుత్వ విచారణ సంస్థలు అరెస్టు చేయబోతున్నాయనే సంకేతాన్ని నిన్న ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో గతంలోనే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తెల్లవారుజామునే భారతి గారికి ఫోన్ కాల్ రావటం, ఆ ఫోన్ చేసింది ఎవరు, ఆవిడ ఆ విధమైన సమాచారం తనకు వస్తే దాన్ని ఎందుకు విచారణ సంస్థకు తెలియజేయలేదని చెప్పని ఇప్పటికే పదే డాక్టర్ సునీత గారి వైపు నుంచి ఆరోపణలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఆ దిశగా విచారణ జరపాలి అని చెప్పని ఆమె న్యాయస్థానంలో అభ్యర్థిస్తున్న నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికే ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదు. అలాగే ఈ మద్యం కుంభకోణం కేసు కూడా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవడంతో ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో అసలు సిస్సలో హెడ్ ఎండ్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి దంపతుల తలుపు తట్టడానికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధం అవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్లో చాలా పెద్ద అంతరంగం ఉన్నట్టు అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.